నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవ వేడుకలు. అసత్య ఆరోపణలు మానుకోవాలన్న కెచ్చమ్మ. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్న సిర్పూర్ సివిల్ జడ్జ్. కొరడపాక గ్రామంలో పోలీస్ కిష్టయ్య ముదిరాజు 15వ వర్ధంతి. రామాయణపేట మండల కేంద్రంలో తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి. నూతన కానిస్టేబుళ్లు అంకిత భావంతో పనిచేయాలన్న సిపి. పెయించల్ తుఫాన్ ప్రభావంతో రోడ్లన్నీ జలమయం. భద్రాద్రి జిల్లాలో మావోయిస్టుల పేరుతో వెలిసిన బ్యానర్లు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ మాట్లాడుతూ నూతనంగా కానిస్టేబుల్ ఉద్యోగాల్లో చేరుతున్నటువంటి వారు నిజాయితీతో అంకిత భావంతో పనిచేయాలని, సీనియర్ల సహకారం కానిస్టేబుళ్లకు ఉంటుందని తెలిపారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించాలని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ ఈ రోజు నుండి కొత్తగా విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. రాచకొండ నుండి 265 సివిల్, 466 ఏఆర్ కలిపి మొత్తం 731 మంది సెలెక్ట్ అయి 9 నెలల కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని ఈ రోజు కమిషనరేట్ లోని వివిధ స్టేషన్లకు కేటాయించబడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేయడం అనేది ప్రజలకు అత్యంత చేరువుగా ఉంటూ సేవ చేసే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. పోలీసు శాఖ మిగిలిన ఇతర ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే ఎంతో భిన్నమైనదని, ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీసు ఉద్యోగ బాధ్యతల్లో చేరిన మరుక్షణం నుండే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం పాటుపడతారని పేర్కొన్నారు. పోలీస్ శాఖలు ఏ హోదాలో ఉద్యోగంలో చేరినప్పటికీ ప్రతి ఒక్కరూ శాంతి భద్రతల పరిరక్షణలో సమాన ప్రాధాన్యత మరియు బాధ్యత కలిగి ఉంటారన్నారు. నూతన కానిస్టేబుళ్లకు ఉన్నత అధికారుల నుండి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయని, వారి సూచనలకు ఆదేశాలకు అనుగుణంగా క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ఒక మనిషికి కావాల్సింది 2 things, that is patience and hard work. Like I'm a trainee from PTC Warangal, so నాకు ఈ 2 things నేర్పించాను. like I'm a girl, things ని ఎప్పుడు నేను స్కిప్ చేసుకుంటాను. like I easily give up, ఏది కంప్లీట్గా చేయను. కానీ PTC వరంగల్లో మమ్మల్ని ఎంత బాగా ట్రైన్ చేశారంటే, సమ్టైమ్స్ మనం చూసుకుంటాం కదా, 1 class ఒక టీచర్ ఒక క్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటానే అంటేనే వాడి హెడ్స్ నో 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 అని. కానీ అక్కడ నైట్ అవుట్స్ చేస్తాం, చదువుకున్నాం, చాలా స్ట్రాంగ్ అయ్యాం. ఐ మే లుక్ ఫీబుల్, ఐ మే లుక్ వీక్, బట్ ద థింగ్ ఈజ్ ఐ యామ్ రియల్లీ స్ట్రాంగ్ ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ సర్, యాజ్ యూ సెడ్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఆసరా పెన్షన్ల ద్వారా వృద్ధులు, వికలాంగుల మొహాల్లో చిరునవ్వులు వెలుస్తున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా వృద్ధులు, వికలాంగులు జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. శనివారం విజయవాడ రూరల్ మండలంలోని నిడమనూరు, ఎనికెపాడు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఆయన పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రజల వద్దకే పాలన తీసుకుని వెళ్తుందన్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందురా
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల వద్ద పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4గోసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చూడని పదవి కానీ ఆయన చేయని పదవి కానీ కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఇబ్బందుల్లో ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం చారిత్రాత్మక అవసరంగా భావించి ఎన్డీఏ కూటమిని అభూతన భవిష్యత్తు రీతిలో అధికారంలో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది. దానికి తగ్గట్టుగా సుపరిపాలనకి శ్రీకారం చుట్టి గత ప్రభుత్వం పెన్షన్లని వాలంటీర్లతో ఎక్కిస్తే 1వ తారీఖు రేపు ఆదివారం వస్తే తెలంగాణ మలివిడత ఉద్యమంలో తొలి అమరుడు కిష్టయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ మలివిడత ఉద్యమంలో తొలి అమరుడు పోలీసు కిష్టయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ వెంకట్రాజా గౌడ్ పాల్గొన్నారు. కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన కిష్టయ్య సేవలు మరవలేనివని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోచాలమ్మ అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ కిష్టన్న అమర్ హై, పోలీస్ కిష్టన్న అమర్ హై, పోలీస్ కిష్టన్న అమర్ హై, అమర్ హై. అమరవీరులకు జోహార్, అమరవీరులకు జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్ జోహార్. పోలీస్ కిష్టన్న అమర్ హై, పోలీస్ కిష్టన్న. ఇప్పుడు ఈ స్లోగన్స్ అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలి, అమరవీరుల ఆశయాలను జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్. పోలీస్ కిష్టన్న అమర్ హై, పోలీస్ కిష్టన్న అమర్ హై. పోలీస్ కిష్టన్న అమర్ హై, పోలీస్ కిష్టన్న అమర్ హై, పోలీస్ కిష్టన్న అమర్ హై, అమర్ హై. అమరవీరులకు జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్ జోహార్. పోలీస్ కిష్టన్న అమర్ హై, పోలీస్ కిష్టన్న అమర్ హై. సిర్పూర్ మండలంలో పెద్ద పులి దాడికి ప్రయత్నిస్తూనే ఉంది. నిన్న ఒక మహిళ చనిపోగా ఈ రోజు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడింది. అటవీ అధికారుల నిర్లక్ష్యంతోటే ఈ దాడులు జరుగుతున్నాయని వాపోతున్నారు ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని దుబ్బగూడ కాలనీకి చెందిన రైతు సురేష్ నావేఘం గ్రామ సమీపంలోని పత్తి చేనుకు భార్య సుజాతతో కలిసి వెళ్లారు. సురేష్ పత్తి చేనులో ఎడ్లను కట్టేస్తుండగా పులి దాడి చేయడంతో ఎడ్లు బెదిరిపోయాయి. అడవి పందులు వచ్చాయని భార్య అనుకొని చూడడంతో పులి కనిపించింది. సురేష్ మెడపై పులి దాడి చేయడంతో బండరాలతో పులిపై విసరడంతో అక్కడి నుండి పారిపోయింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన సురేష్ ని సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ తరలించి అక్కడి నుండి మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అడవి జంతువులని రైతులు వెంటాడి చంపుతున్నారని, అడవిని పాడు చేస్తున్నారని, పులుల్ని అటవీ అధికారులు వదిలారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పులులు వస్తున్నాయని రైతులు పలుమార్లు అటవీ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కొరండి
ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పూలే, అంబేద్కర్, చాకలి ఐలమ్మ, తెలంగాణ తల్లి, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజు సంఘ నాయకులు సిద్ధిరాములు, నాగరాజు, శంకరయ్య, సిద్ధులు, పలువురు వక్తలు మాట్లాడుతూ ట్యాంక్ బండ్పై పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని పెట్టాలని, ప్రభుత్వ పరంగా వర్ధంతి సభలు నిర్వహించాలని వారు ఈ సందర్భంగా కోరారు. నీతి నిజాయితీకి మారుపేరు ముదిరాజులని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కనకరాజు, అంజయ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కిష్టయ్య వర్ధంతికి పురస్కరించుకొని వచ్చిన ముదిరాజు కులస్తులకు, బహుజన నాయకులకు అందరికీ నాయక నమస్సుమాంజలు. ముఖ్యంగా తెలంగాణ అమరవీరులకు ఈ రోజు మనం పాదాభివందనం చేసే రోజు కాబట్టి మనం ముదిరాజులు అంటే నమ్మకము, అన్నిటికీ ఒక విధి విధానంగా ఉంటారు. ముదిరాజు అంటే సముద్రానికి ఎదురే చేపను పెట్టే విధానం నమ్మకం. ముదిరాజు అంటే ఒక అన్ని విధాల సహాయ సహకారం అందించే విధానం. ముదిరాజు అంటే ఒక రాష్ట్రాన్ని రావాలని ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పోలీస్ కిష్టయ్య. డిసెంబరు 2009 డిసెంబరు 1 రోజు మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య. అందుకే ఈరోజు పోలీస్ కిష్టయ్య జయంతిని, మరి వర్ధంతిని, 15వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం తెలుసుకుంటూ ముగించుకుంటాం. 15వ వర్ధంతి సందర్భంగా చేసినటువంటి ముదిరాజు బంధువులందరికీ నా నమస్కారం. ముదిరాజులు అంటే ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడకుండా తన జాతి కోసం తెలంగాణ వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు జడ్జి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిర్పూర్ సివిల్ జడ్జ్ అజయ్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిర్మూలించే బాధ్యత మనందరిపై ఉందని, బాల్య వివాహం సాంఘిక దురాచారమని, 18 సంవత్సరాలు నిండకుండా బాలికలకు ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయకూడదని తెలిపారు. ప్రతి బాలిక ఒక రోల్ మోడల్ గా ఎదగాలని, పురుషులతో సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం వసతి గృహంలోని డార్మెంటరీ వంటగదిలోకి కూరగాయలు, నిత్యావసర సరుకులు పరిశీలించి విద్యార్థులకి కాలం చెల్లిన కూరగాయలు, నిత్యావసర సరుకులు పెట్టవద్దని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెను ప్రకారం పెట్టాలని తెలిపారు. న్యాయ విజ్ఞాన సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ కుమార్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, న్యాయవాది గణపతి తదితరులు పాల్గొన్నారు. and state level and also national level handball. 7th B Hari Prasad, Rohit, 8th B Jnaneshwar, Rupesh, 9th B Sagar, G Venkandiya, 10th Saripur, G Venkatesh from
Jay Rakesh from MEC second year. ఏ సెక్షన్ 7th ఏనా తెలుసు కదా క్లాస్ లీడర్ క్లాస్ థ్యాంక్ యూ సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల పేరుతో వెలిసిన బ్యానర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల పేరుతో బ్యానర్ ఏర్పాటు చేయడం కలకలం రేపింది. చర్ల మండలం పూసుగుప్ప వద్దిపాడు ప్రధాన రహదారిపై రొట్టెంతవాగు సమీపంలో ఆజాద్ పేరుతో ఈ బ్యానర్లు వెలిశాయి. ఇందులో డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు తలపెట్టిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, కాలనీలు, చెరువులను తలపిస్తుండగా తిరువన్నమలై తిండివనం రోడ్లు జలమయమయ్యాయి. దీంతో కొందరు యువకులు వాననీటిలో చేపలు పడుతుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫెంగల్ తుపాను బంగాళాఖాతంలో వంపులు తిరుగుతూ శనివారం చెన్నైకి దగ్గరగా వచ్చింది. ఉదయం 8:30 సమయంలో 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అవగా మధ్యాహ్నానికి 90 కిలోమీటర్ల దూరానికి వచ్చి చేరింది. 6 గంటల్లో చెన్నై వైపు 20 కిలోమీటర్లు కదిలింది. అంతకుముందు శుక్రవారం రాత్రి బంగాళాఖాతంలో తుఫాను బలపడడంతో మహానగర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిశాయి. చెన్నై నగరంపై గాలుల ప్రభావం, వర్షం తీవ్రత రెండూ తీవ్రంగా కనిపించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. అధికారుల అంచనాల ప్రకారం ఏకంగా 134 ప్రాంతాలు వరదలోనే ఉన్నాయి. మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వ్యాసరచన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన మంజీరా విద్యాలయంకు చెందిన జి మృదుల, 2వ బహుమతి పొందిన లోకేష్, 3వ బహుమతి పొందిన పవన్లకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా కాంగ్రెస్ ఏర్పడి డిసెంబర్ 7 నాటికి 1 year పూర్తవుతున్న సందర్భంగా మన ప్రభుత్వం ఆదేశానుసారంగా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ, ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు అనేటివి కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజున మన స్కూల్లో ఈ ప్రోగ్రామ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అనే టాపిక్ పైన ఈరోజు కాంపిటీషన్ అనేది, ఎస్ఏ కాంపిటీషన్ అనేది మన పాఠశాలలో నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ పిల్లల తరపున ఒక వెల్కమ్ సాంగ్ గ్రూప్, గాయత్రి గ్రూప్.
సందర్భంగా ప్రభుత్వం వారు విజయోత్సవాలని మనకు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో ఈరోజు 27 తారీఖులోనే మండల గ్రామ స్థాయిలో పాఠశాల స్థాయిలో ఈ వ్యాసరచన పోటీ ఏర్పాటు చేసుకొని అక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూడా ఈరోజు మండల స్థాయికి రావడం జరిగింది. ఈరోజు మన కేజీపీ పాఠశాలలో మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అందరూ కూడా విద్యార్థులు రావడం జరిగింది. నాతో పాటు వేదిక ఉన్నటువంటి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు ఆర్ఐ సమాజాలు. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు మనకు ఈ ఆదేశం ఇవ్వడం మూలంగా మనం అందరం కూడా ఇక్కడ ఏర్పాటు కావాలి. లేకపోతే వాళ్ళ ఆదేశాలు లేకుంటే ఇక్కడ మనందరం కలిసే వాళ్ళమే కాదు, ఈ పోటీ ఉండేది. ఇక్కడ పోటీ ఉండడం వల్ల ఏమైందంటే వివిధ పాఠశాల పిల్లలు రావడం వల్ల కేజీబీలో ఏ విధంగా జరుగుతుంది, ఎస్ఓ గారు ఏ విధంగా ఉన్నారు, స్టాఫ్ ఏ విధంగా ఉంది, స్కూల్ ఏ విధంగా ఉంది, భోజనం ఏ విధంగా ఉంది అనే అన్ని విషయాలు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరికీ తెలుస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇతర పాఠశాలలు కూడా జరుగుతాయి. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎస్ఓ గారికి ఒక ఆదేశం ఇవ్వగానే మేడం మేము మీ స్కూల్కి వస్తున్నాం, రేపు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది, సీఎం గారు డిఓ గారు కలెక్టర్ గారు ఈ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది, వస్తున్నాం అని చెప్పగానే మేడం అన్నీ కూడా ఏర్పాటు చేసింది. మేడంకు స్టాఫ్కు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ మాకు ఏర్పాటు చేసింది, చాలా సంతోషంగా ఉంది. పిలువగారు చేసినటువంటి ఆర్ఐ గారికి, తర్వాత కాంప్లెక్స్ మేడం, తర్వాత మెయిన్ ఉద్దేశం అంటే ప్రజాపాలన ప్రజా విజయోత్సవం. దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు మనకు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఫస్ట్ డే, ఇది ఎడ్యుకేషన్ డే, విద్యా దినోత్సవం. విద్యా దినోత్సవంలో భాగంగా మండలంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎస్ఐడి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనం ఈరోజు 3 పాఠశాలల విద్యార్థులను అందరూ సెలెక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మంజీరా విద్యాలయం హై స్కూల్ ఫస్ట్ ప్రైజ్. ఒకసారి చెప్పండి. మృదుల మంజీరా విద్యాలయం మృదుల ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TNI TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.